ఫ్రెండ్స్, ప్రో కబడ్డీ సీజన్ 12 కి సంబంధించిన ప్లే ఆఫ్ షెడ్యూల్ ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా తెలుసుకోబోతున్నాం. నిజంగా ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ప్రో కబడ్డీ సీజన్ 12 ఫెంటాస్టిక్ అప్డేట్స్ కోసం అయితే అందరికంటే ముందుగా తెలుగులో మన ఛానల్లో ఉంటాయి. మీరైతే ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ మరియు ఫాలో చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ప్లే ఇన్స్ లో హర్యానా స్టీలర్స్ వర్సెస్ జైపూర్ పింక్ ప్యాంథర్స్, అలాగే ఈమంబా వర్సెస్ పాట్నా పైరట్స్ అయితే ఈ 4 జట్లు అయితే తలపడతాయి. ఇందులో గెలిచిన జట్లు ఎలిమినేటర్ 1 కి వస్తాయి. ఓడిపోయిన జట్లు నేరుగా ఇంటికి వెళ్తారు. మినీ క్వాలిఫైర్ లో తెలుగు టైటాన్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ అయితే తలపడతారు. ఇందులో గెలిచిన జట్టు అయితే నేరుగా ఎలిమినేటర్ 3 కి వెళ్తారు. ఓడిపోయిన జట్టు ఎలిమినేటర్ 2 కి అయితే వెళ్తారు. మినీ క్వాలిఫైర్ లో ఓడిపోయిన జట్టు అలాగే ఎలిమినేటర్ 1 లో గెలిచిన జట్టు అయితే ఇద్దరు కలిసి ఎలిమినేటర్ 2 అయితే ఆడడం జరుగుతుంది. క్వాలిఫైర్ 1 లో పునేర్ పల్టన్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ అయితే తలపడతారు. ఇందులో గెలిచిన జట్టు అయితే నేరుగా ఫైనల్స్ కి వెళ్తారు. ఓడిపోయిన జట్టు అయితే క్వాలిఫైర్ 2 కి అయితే వెళ్లడం జరుగుతుంది. ఎలిమినేటర్ 3 లో మినీ క్వాలిఫైర్ లో గెలిచిన జట్టు అలాగే ఎలిమినేటర్ 2 లో గెలిచిన జట్టు వీళ్ళిద్దరు కలిసి అయితే ఎలిమినేటర్ 3 అయితే ఆడడం జరుగుతుంది. ఎలిమినేటర్ 3 లో గెలిచిన జట్టు అలాగే క్వాలిఫైర్ 1 లో ఓడిపోయిన జట్టు ఇద్దరు కలిసి అయితే క్వాలిఫైర్ 2 అయితే ఆడడం జరుగుతుంది. ఇందులో గెలిచిన వాళ్ళైతే డైరెక్ట్ గా ఫైనల్ కి వెళ్ళడం అయితే జరుగుతుంది. క్వాలిఫైర్ 2 లో గెలిచిన విజేత అలాగే క్వాలిఫైర్ 1 లో గెలిచిన విజేత వీళ్ళిద్దరు అయితే ఫైనల్స్ అయితే ఆడడం జరుగుతుంది. మీకు ఇది అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వినండి, అర్థమవుతుంది. ఈసారి మరి ఏ టీం కప్పు కొడుతుందని మీరు అనుకుంటారో కామెంట్ చేయడం మర్చిపోకండి. కానీ విని ఎరగని కబడ్డీ కంటెంట్ కోసం తెలుగులో అందరికంటే ముందుగా వి స్పోర్ట్స్ గైడ్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్ లోనే ఉంటాయి కాబట్టి మీరైతే ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ మరియు ఫాలో చేయడం అస్సలు మర్చిపోకండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోస్ తో మీ ముందుకు వస్తా. మీ విజయ్ షైనింగ్ ఆఫ్.